తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. ఏ నక్షత్రం వాళ్ళు వారి నక్షత్రం ప్రకారం వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు, ఎలా పూజించుకోవాలి ఆ దేవతని, తద్వారా ఐశ్వర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తూ ఉన్నారు. ఇక రోహిణి నక్షత్రం, ఈ రోహిణి నక్షత్ర జాతకులు ఖచ్చితంగా ఐశ్వర్యం గురించి నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు సార్. మరి ఎట్లా సార్, వీళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు, ఎలా పూజించుకోవాలి? వీళ్ళ జాతకం మారి అద్భుతమైన పుణ్యప్రదమైన కాలం మార్జాతకం వచ్చింది కాబట్టే ఈ వీడియో వాళ్ళ కంటపడుతుంది. వీళ్ళు గనక నేను చెప్పే రోహిణి నక్షత్రానికి సంబంధించిన ఐశ్వర్య దేవతను జీవితాంతం ఆరాధిస్తే వీళ్ళకి జీవితంలో ఏ లోటు లేకుండా ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకి ఐశ్వర్య దేవత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి, అద్భుతం. సో ఈ రోహిణి నక్షత్ర జాతకులు మంగళవారం, ఆదివారం తప్పనిసరిగా ప్రతిరోజు చేసుకోవాలి. మంగళవారం, ఆదివారం విశేషంగా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం పూజ, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర శతనామ స్తోత్రం, ఈ రెండు పూజించి ప్రతిరోజు పానకం వడపప్పు నివేదించాలి. స్వామి నక్షత్రమైన లేదా వీళ్ళ జన్మ నక్షత్రం రోజైనా నెలలో ఒకసారి విశేషంగా స్వామివారిని పూజించాలి. స్వాతి నక్షత్రం రోజైనా లేదా రోహిణి నక్షత్రం? రోహిణి నక్షత్రం రోజైనా వీళ్ళని విశేషంగా, అంటే ఉత్తరా నక్షత్రం కూడా, అమ్మవారి నక్షత్రం కూడా చేయొచ్చు. ఆ రోజైనా స్వామి అమ్మవారిని విశేషంగా పూజించి వాళ్ళకి నివేదన పానకం వడపప్పు, గారెలు, దద్దోజనం, ఇది విశేషమైన నైవేద్యం నివేదించాలి. మరియు నెలకొకసారి వైష్ణవాలయాల్లో జరిగే శ్రీ లక్ష్మీ సుదర్శన నృసింహ హోమాన్ని చేయించుకో. ప్రతి నెల మీ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, లక్ష్మీనారాయణ గుళ్ళో కానీ, లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో కానీ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుందో మీకు దగ్గరలో అందుబాటులో ఎక్కడ ఉందో కనుక్కొని ప్రతి నెల చేయించుకునే అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని ప్రతిరోజు ఇలా పూజ చేస్తూ, మంగళవారం, ఆదివారం పూజ చేస్తూ, నెలకొకసారి ఇట్లా సుదర్శన హోమాన్ని చేయించుకోవడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ నక్షత్రం వాళ్ళకి. మీకు స్తోమత ఉంటే మీరు వ్యక్తిగతంగా బ్రాహ్మణులు పెట్టి, అంటే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఎంత లేదన్నా 60-70 వేలకి తక్కువ మన పర్సనల్గా చేయించుకుంటే అవ్వదు. తక్కువ ఎందుకంటే 5 పండితులు కావాలి, ఋత్విక్కులు ఉండాలా, 5 ఉండాలి. అండ్ హోమగుండం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ సుదర్శన లక్ష్మీ నృసింహ హోమం అంటే దీంట్లో పాంచరాత్రాగమం ప్రకారం చేస్తారు. దాంట్లో ఏంటంటే కుంభావాహన, బింబావాహన, కుండావాహన అని స్వామివారిని కలశంలోకి, యజ్ఞగుండంలోకి, బింబావాహన విగ్రహాల్లోకి అన్నిటిని ఆవాహించి స్వామివారి అభిషేకం అది ఉంటుంది. చాలా విశేషంగా ఉంటుంది. సమయం ఎంత పడుతుంది సార్? పొద్దున మొదలు పెట్టుకుంటే 3 గంటలు, 3 hours పడుతుంది మినిమం. ఇంకా మనం అంత ఖర్చు పెట్టుకొని చేసుకునేటప్పుడు సమయం గురించి మామూలుగా అడుగుతున్నా. అంటే ఇన్ని ఆవాహనలు చేస్తున్నారు కదా, ఏమైనా రోజులతో ఉంటుందా? ఒక్క రోజే పొద్దున్నే 8 మొదలు పెట్టుకుంటే 12 అయిపోతుంది. ఈ రకంగా చేసుకోవడం ద్వారా అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు. ఎవరికన్నా కావాలంటే మా దగ్గర మంచి మంచి టీమ్స్ ఉన్నారు, పండితులు, ఋత్విక్కులు, మేము చేయించగలుగుతాం, రికమెండ్ చేయగలుగుతాం. తప్పకుండా. ఏంటి గుళ్ళో అయినా చేయించుకోవచ్చు, మీరు ఇంట్లో సొంతంగా అయినా, డబ్బు మీకు ఆర్థిక పరిపుష్టి ఉన్నట్టయితే మీరు ఇంట్లో అయినా చేయించుకోవచ్చు. మీ ఇంట్లో, మీ వ్యాపార స్థలాల్లో మీకు సంబంధించిన కామన్ మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు చేయించుకోవడం అనేది, ప్రతి నెల ఈ హోమం చేయించుకోవడం అనేది ఒక మహద్భాగ్యం, అత్యంత ఐశ్వర్యప్రదం. ఆ లక్ష్మీ నృసింహస్వామి కనికరిస్తే అన్ని సకల శత్రుబాధలు దూరమై
అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వీళ్ళ సొంతం అవుతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు వీళ్ళ సొంతం అవుతాయి. పైగా వైష్ణవాగమం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి కుజుడుకు కూడా అధిపతి. ఆ. తద్వారా భూములు, ఇళ్ళు, స్థిర చరాస్తులు మీకు బాగా పెరిగి అద్భుతమైన భూ సంపద, ధన సంపద సమకూరుతుంది. ఉమ్. జీవితంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మీరు శక్తికి లోభించకుండా మీ శక్తి కొలది మీరు చేసుకోవడం ద్వారా మీరు అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు. రైట్ రైట్, అద్భుతం సార్, చాలా చాలా అద్భుతంగా వివరించారు. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం రోహిణి నక్షత్ర జాతకుల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో మృగశీర్ష నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఐష్మతి భవ.